శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది. అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకానికి ఈ పక్షంలో ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం, అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది. అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది. మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పడటం కూడా జరిగింది. ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది. ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రుక్షేత్రంలో ఉండడం, శని గురువుల మధ్య కేంద్ర స్థితి, కుజ శనుల మధ్య కేంద్ర స్థితి, ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాహు కేతువులు, కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది. ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది. అలాగే మరి రాహు మీనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం, కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి, వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది. కుంభరాశి వారికి సప్తమ స్థానం చాలా బలంగా యాక్టివేట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా 5, 7 స్థానాల గ్రహాల కలయిక సప్తమ స్థానంలో ఏర్పడడం, అక్కడ శుక్రుడు కూడా రావడం వల్ల ఒక విధంగా ఉన్నత విద్యాయోగం, బుధాదిత్య యోగం పక్కన పెడితే ప్రేమ వివాహానికి తగినటువంటి బలం చేకూరిందన్నమాట. మరి ఈ సమయంలో మరి వివాహ సంబంధించిన విషయంలో మీరు ఎవరైనా ఇష్టపడి ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్దల అంగీకారంతో వివాహం కుదిరే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే సప్తమ స్థానం దశమ స్థానం అవుతుంది కాబట్టి ఉద్యోగంలో మార్పు లేదా అభివృద్ధి ఈ సమయంలో మీ ప్రయత్నం వల్ల వచ్చే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకి ఎక్కువ విజయ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా బలంగా ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల గత కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి మీ వివాహ ప్రయత్నాలు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఒక విధంగా ఒక కొలిక్కి వచ్చి అది స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న లక్ష్యం చేరుకుంటారు. అలాగే మరి చతుర్థ భావం కూడా చాలా బలంగా ఏర్పడింది. లాభాధిపతి, ధనాధిపతి గురువు 4లో ఏర్పడడం వల్ల జాతకుడు తన సంపాదించిన ధనాన్ని
కుటుంబం కొరకు ఒక గృహం ఏర్పాటు చేసుకోవడం, ఒక స్థలం కొనుక్కోవడం, లేదంటే గృహంలో కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి అదనంగా కుజుడు, దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. అంటే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు సప్తమాన్ని చూస్తాడు, అష్టమ లాభాన్ని కూడా అంటే దశమ లాభాలను కూడా వీక్షిస్తాడు. ఈ కారణం వల్ల జాతకుడు భూలాభం కలిగే అవకాశం ఉంది. అంటే అది ప్రభుత్వ లోన్ ద్వారా కానీ, తాను సంపాదించిన ధనం వల్ల కానీ ఒక సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం చాలా అనుకూలంగా ఉన్నది. ఏదన్నా మొత్తం మీద ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దశమం, సప్తమం, చతుర్థం, రాశి 1 అనుకుందాం, ఈ 4 కూడా గ్రహాలతో ఉన్నాయి మొత్తం మీద. అంటే ఒకదానికి కూడా సహకరించుకుంటాం అన్నమాట. చతుర్థం అనుకోండి, అది ఉద్యోగం మీద ప్రభావం చూపుతుంది, జాతకుడు యొక్క వివాహం మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల ఏంటంటే ఒకటి సహకరించుకోవడం వల్ల మరి ఈ పక్షంలో మీరు ఏ ప్రయత్నం అంటే ముఖ్యంగా వివాహం, గృహం, అలాగే ఉద్యోగం వీటికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేస్తే ఏదో ఒక లాభం మీకు కలిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు రాశిని వీక్షించడం వల్ల మరి స్త్రీలకి విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, చాలా విలాసవంతమైనటువంటి ప్రయాణాలు చేయడం, మంచి ఆతిథ్యాన్ని స్వీకరించడం, ఎక్కువగా వివాహ వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఈ అంతా కూడా జాతకుడికి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల నుంచి కొంతవరకు రిలీఫ్ లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గుతుంది అన్నమాట. మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తగ్గుతాయి. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు సంపాదించిన ధనాన్ని మీ కొరకు, మీ ఆనందం కొరకు వ్యయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అయితే కొంతవరకు సమస్యలు ఉంటాయి, కొంత రుణాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ కుంభరాశి వారు చాలా డెఫిసిట్లో పడ్డారు. కాబట్టి ఒకే రోజుతో లైఫ్ అయితే మారదు, కానీ ఏదో టెంపరీగా అయినా జాతకుడు ఎన్ని సమస్యలు ఉన్నా మరి ఏదైనా వివాహ వేడుకల్లో పాల్గొనడం కానీ, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పాల్గొనడం, ఇవన్నీ కూడా మనసులో బాధ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ జాతకుడికి కొంతవరకు కల్పించే అవకాశం ఉంది. కొంత ఆనందాన్ని, కొంత సంతోషాన్ని కూడా, అంటే ఫ్యూచర్ మీద ఒక విధమైనటువంటి భరోసా ఏర్పడుతుంది. పర్వాలేదు, మనం మళ్ళీ నిలదొక్కుకోగలం, మళ్ళీ సంపాదించుకొని జీవితాన్ని తిరిగి పునఃప్రారంభించుకోవచ్చు అన్న విషయాన్ని జాతకుడికి కలుగుతూ ఉంటుంది. అంటే ఇది 3 విధాలుగా ఉంటుంది. కాబట్టి ఇది కేవలం మిడిల్ ఏజ్ వారికి అనుకుందాం. అంటే 30 దాటి 50 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి. అదే విద్యార్థులు అనుకుందాం, 25, 26 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఎక్సలెంట్. అది వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, విదేశ ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఆర్థిక పరంగా పెద్దవాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు. అదే 60, 70 దాటిన వాళ్ళు అయితే కొంతవరకు ఇవన్నీ సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా దాన్ని అనుభవించలేక కేవలం దాని యొక్క పరిస్థితిని అందులో ఇమిడే అవకాశం ఉంటుంది. ప్రతీ నెల కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది. అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి, జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది. అది అన్ని విధాల జాతకుడికి, జాతకురాలికి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి 2 విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి. ఒకటి ఏంటంటే ఆగస్టు 17, అలాగే ఆగస్టు 31 శని త్రయోదశి రాబోతుంది. ఈ పండగ జాతకుడు ఏ రాశి వారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి, అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారరీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి, ఏదో ఒక బలహీనత, అప్పులు ఉండడం, బద్ధకం ఉండడం, నిజాయితీగా వ్యవహరించకపోవడం, సరైనటువంటి వస్త్రధారణ చేయలేకపోవడం,
అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట. ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహితునితే మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుణ్ణి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు, ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి అసలే వద్దు. ఎవరు ఎంత బలవంతి పెట్టినా కూడా ఎటువంటి మత్తు పానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు. మనం పూజ చేసిన ఉదయం నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి. సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి. ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు, మీ రుణాలు, ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది. ఈ 2 రోజులు చేయక్కర్లేదు, కనీసం ఆగస్టు 17 కానీ 31 కానీ చేస్తే సరిపోతుంది. వీలుంటే 2 చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్నా రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టహర చతుర్థి ఆగస్టు 22. ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే కేతు వైరాగ్యానికి కారకుడు, ఏదొచ్చినా కూడా చేయదాకా రాదన్నమాట. అటువంటి వారు ఈ సంకష్టహర చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు, అందరూ చేసుకుంటే మంచిది. స్వస్తి.